హైడ్రా కొలాప్స్, దాని కోరలు తీసిపడేశారు. నిర్వీర్యం వెనుక వేల కోట్ల కుంభకోణం. కుటుంబం కోసం డమ్మిచ్చేశారా, లేదంటే ఓవైసీకి భయపడ్డారా? ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏఐసీసీతో రాష్ట్ర నేతలకు గ్యాప్, మంత్రుల మధ్య సఖ్యత లేదు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైడ్రాపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్లోని బీజేపీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏలేటి మాట్లాడుతూ హైడ్రా కోరలు తీసి కొలాప్స్ చేశారని ఆరోపించారు. హైడ్రా పేరుతో వందలు వేల కోట్లు వసూలు జరుగుతున్నాయి. ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుందా అని ప్రశ్నించారు. దీని వెనుక ఏ శక్తులు పనిచేస్తున్నాయో ముఖ్యమంత్రికి తెలియదా అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని చెప్పారని గుర్తు చేశారు. ఎందుకు హైడ్రాను డమ్మి చేశారని నిలదీశారు. ఓవైసీ కాలేజీని కూల్చలేకనో, నీ సోదరుడి బిల్డింగులు కూల్చలేకనో, లేదా కుటుంబంలోని ప్రజలు తట్టుకోలేకనో ఇలా చేస్తున్నావా అని మండిపడ్డారు. అయితే ఇక్కడ నిన్న మనం సాయంత్రం చేసినాం కదా, హైడ్రా రంగు బయటపడ్డది, రాహుల్ గాంధీ ఫైనల్ వార్నింగ్ ఇచ్చిండు అని మనం నిన్న చేసినాం కదా. హైడ్రా లేదు, లొట పీసు లేదు, ఏం లేదు. ఇది ఇప్పుడు ఈయన లేవనెత్తిన 3 అంశాలు కూడా నిన్న మనం లేవనెత్తినాం. ఒకటి, అధిష్టానానికి ఏది రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగింది. ఇంకోటి, వీళ్ళ అన్న బిల్డింగు మాదాపూర్లోని దుర్గం చెరువు పక్కన ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది. దాన్ని కూలగొట్టకుండా దాన్ని అట్లనే ఉంచండి. దానికి కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. మీ కుటుంబ ప్రెజర్ పడలేక హైడ్రా కోరలు బీకేసినవా అనే అంశాన్ని కూడా ఇక్కడ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రస్తావన తెచ్చాను. అసలు హైడ్రా కొలాప్స్ కావడానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీకి ఇదే రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ అసెంబ్లీ పార్టీ ఏదైతే ఉన్నదో 2/3 మెజార్టీ సభ్యులు ఎమ్మెల్యేలను లెజిస్లేచర్ పార్టీని కాంగ్రెస్ లో కలుపుకుంటా అని బీఆర్ఎస్ ను మొత్తం కొలాప్స్ చేస్తానని మాట తీసుకొని వచ్చిండు. 2/3 అంటే 26 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుండి గుంజి పడేస్తా అని చెప్పిండు. దీనివల్ల ఏంటంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాని బీఆర్ఎస్ పార్టీ కోల్పోతుంది. కానీ 26 మంది రాలేదు. రాకపోగా పోయిన 10 మందిలో ఒకరు మైనస్ అయిండు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన మళ్ళీ వెనక్కి వచ్చిండు. ఇక మళ్ళీ వెనకకు పోయేటట్టున్నారని ఏం చేసిండు, చంద్రబాబు నాయుడును తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు తోటి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు. ఇక్కడ దాదాపుగా హైదరాబాద్లో ఉన్న సగం మంది ఎమ్మెల్యేలు, పూర్తి ఎమ్మెల్యేలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. కంటోన్మెంట్లో లాస్య నందిత అకాల మరణం వల్ల అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పెడితే, కాంగ్రెస్ లో అధికారంలో ఉన్నది కాబట్టి అక్కడ సీట్ గెలుచుకున్నారు. అది విడిచిపెడితే ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, లేకపోతే పద్మరావు ఈయన మన ఎవరు ఇక్కడ కుక్కర్పల్లి ఎమ్మెల్యే, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కావచ్చు, ఇట్లా హైదరాబాద్ లేకపోతే ఎల్బీ నగర్ దేవి సుదర్శన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకప్పుడు టీడీపీ బ్యాచ్. ఇది టీడీపీ ఎమ్మెల్యేలు. ఇక్కడున్న మొత్తం ఎమ్మెల్యేలలో సగం మందికి పైగా టీడీపీ నుండి వచ్చిన వాళ్ళే. చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి అట్లా మభ్య పెట్టిండు, రాలేదు. ఆఖరికి ఆర్టీవీ రవిప్రకాష్ ద్వారా కూడా ఏం చేసిండు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని అట్లా నమ్మించే ప్రయత్నం చేసిండు, అట్లా రాలేదు. ఆఖరికి ఇదే ముఖ్యమంత్రి గారే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది, కేసీఆర్ గవర్నర్ కాబోతున్నాడు, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి బాధ్యతలు, అదే కవితకు బెయిల్ అన్నారు. ఇదే నిజంగా లేదు. ఆఖరికి సమయం మించిపోయింది. ఏం చేసిండు, హైడ్రాని తెరపైకి తీసుకొచ్చిండు. ఈ హైడ్రాని తెరపైకి తీసుకొచ్చి ఏం చేసిండు, ఎమ్మెల్యేల మీద ప్రెజర్ పెంచేలా ఇప్పుడు పేదోళ్ళని ఇబ్బంది పెడతాడు. నిన్న మనం చెప్పినాం కదా, పేదోళ్ళంతా కలిసి వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోతే, స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దగ్గరికి పోతే, ముఖ్యమంత్రి అప్పుడు ఏం చేస్తాడు, మీ ఏరియాకు హైడ్రా పంపియం, హైడ్రా అధికారులను పంపియం, హైడ్రా బుల్డోజర్లు కూడా పంపియం, మీరు పార్టీలోకి రాండి.
ఇగో ఈ ఆఫర్లు పెడతాడు. ఈ ఆఫర్లు పెట్టి ఈ ఆఫర్లు ఎమ్మెల్యేలకు పెడతాడు. ఇక ఈ కోటాను కోట్లకు సంబంధించి ఇప్పుడు 3 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈ కోటాను కోట్లకు సంబంధించిన నాగార్జున, జయబేరి, మురళీమోహన్ లేకపోతే ఇంకొకరు కోటాను కోట్లకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి ఈ బుల్డోజర్లు పంపుతాడు. బుల్డోజర్ బాగానే వాళ్ళు కోర్టు కురుకుతాను. కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకుంటాను. స్టే ఆర్డర్ ఇచ్చినాక ముఖ్యమంత్రి దగ్గరికి పోయి డబ్బులు సమర్పించుకొని వాళ్ళు బయటపడతారు. ఇప్పుడు దీనికి సంబంధించిందే, ఈ దండకు సంబంధించిందే ఇప్పుడు ఇక్కడ ఈయన ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నాడు. దీన్ని మనం నిన్న వేసినాం లైవ్, యూట్యూబ్లో ఉంటుంది, లైవ్ చూడండి. అధిష్టానం ఫైనల్ వార్నింగ్ అని రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ వచ్చిందని నిన్న వేసినాం మనం. దానికి సంబంధించే ఈ వార్త. నిర్వీర్యం వెనుక ఏం లేదు. ఒకటి, డబ్బులు వసూలు చేయాలి. 2, హైదరాబాద్ ఎమ్మెల్యేను మొత్తం తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్కి రానున్న 6 సంవత్సరంలో 6 నెలలు లేదా సంవత్సరంలో ఈ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. దాంట్లో మరి సీట్లు గెలుచుకోవాలిగా, కార్పొరేట్ స్థానాలు గెలుచుకోవాలి కదా. మరి గెలుచుకోవాలంటే ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ చేతుల్లో లేడు కదా. మొన్న కొత్తగా గెలిచిండు ఆయన, కంటోన్మెంట్లో ఏదో గెలిచిండు, అట్లా ఒక్కడున్నాడు. కాబట్టి ఈ కార్పొరేటర్లందరినీ గెలుచుకోవాలంటే ఎమ్మెల్యేలు మన చేతుల్లో ఉండాలి. ఎమ్మెల్యేలు మన చేతుల్లోకి రావాలంటే ఎమ్మెల్యే పరిధిలో ఉన్న నాలాల మీద కట్టుకున్న ప్రజలను ఇబ్బంది పెట్టాలి, బఫర్ జోన్లో కట్టుకున్న ప్రజలను ఇబ్బంది పెట్టాలి, FTLలో కట్టుకున్న ప్రజలను ఇబ్బంది పెట్టాలి. ఆ కోణంలోనే హైడ్రాను వినియోగించి ఆ హైడ్రా కూరలను మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా ఇప్పుడు విరిచేస్తాడు.